2026 నుంచి మేషరాశి వారికి జీవితం ఒక్కసారిగా వేగం పెరుగుతుంది. కానీ ఈ దేవత యొక్క ఆశీర్వాదం లేకపోతే అవకాశాలనేవి దగ్గరికి వచ్చి కూడా దూరమైపోతాయి. మేషరాశి యొక్క అధిపతి కుజుడు. ధైర్యం, వేగం, ఆవేశం, నాయకత్వ లక్షణాలైతే మేషరాశి వారికి సహజంగానే ఉంటాయి. కానీ అదే ఆవేశం కొన్నిసార్లు తప్పుడు నిర్ణయాలు, అలాగే అనవసరమైనటువంటి గొడవలకు దారితీస్తాయి. 2026 సంవత్సరంలో మేషరాశి వారికి కర్మ పరీక్షల సంవత్సరంగా ఉంటుంది. మేషరాశి వారు ముఖ్యంగా ఆరాధించవలసినటువంటి దైవం శ్రీ హనుమంతుడు. కుజగ్రహాన్ని శాంతింపజేసే దేవుడు కాబట్టి ఎందుకు హనుమంతుడినే పూజించాలి అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుజగ్రహం యొక్క ప్రభావాన్ని శాంతింపజేసే దేవుడు హనుమంతుడు కాబట్టి పూజించాలి. అలాగే ధైర్యాన్ని నియంత్రణలో ఉంచే శక్తి కాబట్టి ఆరాధించాలి. అలాగే శత్రు భయం మరియు అపజయ భయాలను తొలగించే దేవుడు కాబట్టి పూజించాలి. పురాణాల ప్రకారం హనుమంతుడి యొక్క భక్తులు ఏ అడ్డంకులు వచ్చినా సరే వెనక్కి అడుగు వేయరు. 2026 నుంచి హనుమంతుడిని ఎలా పూజించాలో ఇప్పుడు చూద్దాము. ప్రతి మంగళవారం అలాగే ప్రతి శనివారం ఉదయాన్నే లేచి స్నానం చేసి సింధూరం, అలాగే వడపప్పు లేదా అరటి పళ్ళను పెట్టి పూజించాలి. అలాగే నేను చెప్పబోయే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించాలి. అదేంటంటే ఓం నమో భగవతే హనుమతే నమః. ఇలా పూజ చేయడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఉద్యోగంలో అడ్డంకులు అనేవి తొలగిపోతాయి. అలాగే శత్రువుల నుంచి రక్షణ కలుగుతుంది మరియు అప్పుల భారం తగ్గుతుంది. అలాగే ధైర్యంతో పాటు సరైనటువంటి నిర్ణయ శక్తి వస్తుంది. ముఖ్యంగా అనవసరమైనటువంటి కోపం అయితే తగ్గుతుంది. ఈ పూజ చేయకపోతే ఎలా ఉంటుందో తెలుసుకుందాము. అవకాశాలు వచ్చినా కూడా అవి నిలవవు. అలాగే కోపం వలన నష్టాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భక్తి అనేది భయం వల్ల ఉండకూడదు. నమ్మకంతో పూజ చేస్తేనే ప్రతిఫలం అయితే ఎక్కువగా ఉంటుంది. మేషరాశి వారు 2026లో మీ యొక్క విజయం మీ యొక్క భక్తి మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి.